ఏపీలో రాజకీయాలు రోజురోజుకి మరింత హీటెక్కుతున్నాయి. అఫిడవిట్లపై అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య వివాదం కొనసాగుతోంది. అపోనెంట్స్ అఫిడవిట్లపై అభ్యర్థుల అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. కానీ అభ్యంతరాలను ఎలక్షన్ అధికారులు పట్టించుకోవడం లేదని అభ్యర్థులు విమర్శలు గుప్పిస్తున్నారు. నామినేషన్లో సరైన సమాచారం ఇవ్వడం లేదంటూ కామెంట్ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ఇష్యూలలో కొడాలి నాని అఫిడవిట్ ఉంది. అందులో క్రిమినల్ కేసుల పూర్తి వివరాలు ఇవ్వలేదని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ భవనాన్ని పార్టీ కార్యాలయంలా వినియోగించాలని ఫైర్ అవుతున్నారు. అభ్యంతరాలు తెలిపిన ఆర్ఓ పట్టించుకోవడం లేదని టీడీపీ అభ్యర్థి కామెంట్ చేస్తున్నారు. మరోవైపు విజయవాడ సెంట్రల్ టీడీపీ అభ్యర్థిపై వైసీపీ అభ్యర్థి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ అభ్యర్థి బోండా ఉమాపై ఉన్న కేసులు మొత్తం చూయించలేదని వైసీపీ అభ్యర్థి చెబుతున్నారు. బోండా ఉమా కుటుంబ సభ్యుల ఓట్లు టీడీపీ కార్యాలయంలో ఎలా ఉన్నాయని ప్రశ్నిస్తున్నారు. బోండా ఉమాకు ఎన్నికల అధికారులు సహకరిస్తున్నారంటూ వైసీపీ అభ్యర్థి మండిపడుతున్నారు. ఫిర్యాదు చేసిన ఎన్నికల అధికారులు పట్టించుకోవడం లేదని అభ్యర్థులు విమర్శిస్తున్నారు. వాటిపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామంటూ అభ్యర్థులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు లైవ్ ద్వారా. మల్లికార్జున్, ప్రశ్న ఏదైతే 25వ తారీఖుతో కూడా నామినేషన్ల గడువు ముగిసింది. తర్వాత 26వ తారీఖు స్కూట్నీ కార్యక్రమాన్ని కూడా ఎన్నికల అధికారులు నిర్వహించడం జరిగింది. 26వ తారీఖు రోజు కూడా నామినేషన్ దాఖలు చేసిన అఫిడవిట్ దాఖలు చేసిన ఏదైతే ఆ అభ్యర్థులు ఉన్నాయో దాంట్లో కొన్ని అభ్యంతరాలు లేవనెత్తడం జరిగింది. ఉదాహరణ మనకు గుడివాడ తీసుకుంటే కనుక మాజీ మంత్రి గుడివాడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో కొడాలి నానికి సంబంధించిన అఫిడవిట్కి సంబంధించి అక్కడ కూటమి తరఫున పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్థి రాము కూడా అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగింది. ప్రధానంగా ఏదైతే కొడాలి నానిపై ఉన్న కేసులు ఏవైతే ఉన్నాయో కేసులకు సంబంధించి కొన్ని మెన్షన్ చేయలేదంటూ కూడా వాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగింది. ఇదే సమయంలో 2019 నుంచి మొన్నటి వరకు కూడా మున్సిపల్ కార్యాలయం ఒకటి ఉంది. ఆ కార్యాలయాన్ని వైసీపీ కార్యాలయంగా వాడుకున్నారంటూ కూడా ఇటు టీడీపీ నేతలు చెప్తా ఉన్న పరిస్థితి కూడా ఉంది. దానికి సంబంధించి ఫిర్యాదు చేశామని కూడా చెప్తా ఉన్నారు. దానికి సంబంధించిన ఆధారాలు కూడా మేము చూపించినా కూడా అక్కడ ఉన్న ఎన్నికల అధికారులు దాన్ని పట్టించుకోకుండా వాళ్ళ అప్లికేషన్ను ఆమోదించారంటూ కూడా తీవ్ర విమర్శలు అయితే అక్కడ ఉన్న టీడీపీ అభ్యర్థి అలాగే టీడీపీ నేతలు విమర్శించడం జరిగింది. దానికి సంబంధించి న్యాయ సలహాలు తీసుకొని కంపల్సరీగా ఇటు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘంతో పాటు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదుతో పాటు కోర్టులో కూడా కేసు దాఖలు చేస్తామంటూ కూడా వాళ్ళు వెల్లడించడం జరిగింది. అలాగే ఇక్కడ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి చూసుకుంటే కనుక ఇటు ప్రతిపక్ష పార్టీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో బోండా ఉమా మీద అధికార పార్టీకి చెందిన వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు అయితే కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. 26వ తారీఖు ఏదైతే అఫిడవిట్ పరిశీలించడానికి వచ్చిందో ఆ పరిశీలనలో అభ్యంతరాలను వెల్లంపల్లి లేవనెత్తడం జరిగింది. ప్రధానంగా బోండా ఉమాకి సంబంధించిన కొడుకు కోడలు అలాగే భార్యకు సంబంధించిన 4-5 ఓట్లు అక్కడ ఏదైతే ఇప్పుడు సెంట్రల్ నియోజకవర్గ టీడీపీ కార్యాలయం ఏదైతే ఉందో ఆ కార్యాలయం అడ్రస్ మీద ఓట్లు నమోదు చేసుకుంటారంటూ కూడా వాళ్ళ అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగింది. గతంలోనే ఇది ఆఫీస్గా నమోదు చేసుకొని ఇక్కడ ఉన్న ఏదైతే పురపాలక సంఘం నుంచి కూడా ప్లాన్ కూడా తీసుకొచ్చారు. ఆ ప్లాన్ కూడా ఆఫీస్ ప్లానే తీసుకొచ్చారు. కానీ ఇప్పుడు రెసిడెన్షియల్ హౌస్గా చూపిస్తూ అక్కడ ఓట్లు నమోదు చేసుకుంటారంటూ కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో పాటుగా అక్కడ వెరిఫికేషన్ కోసం వెళ్ళిన అధికారులు కూడా బోండా ఉమాకు సహకరిస్తున్నారంటూ కూడా వాళ్ళ మీద కూడా ఫిర్యాదు చేశామని ఇప్పటికే పోయిన నెల 10వ తారీఖు ఫిర్యాదు చేశాము, ఈ నెల 10వ తారీఖు ఫిర్యాదు చేశాము, ఎన్ని ఫిర్యాదులు చేసినా పట్టించుకోవటం లేదు, బోండా ఉమా అధికారులను భయపెడుతున్నారంటూ కూడా వాళ్ళకి వత్తాసు పలుకుతున్నారని కూడా అధికారుల మీద కూడా తీవ్ర విమర్శలు ఇటు వైసీపీ అభ్యర్థి అయితే చేసిన పరిస్థితి కూడా ఉంది. దాంతోపాటుగా ఎన్నికల ప్రచారానికి సంబంధించి ఎవరైతే ఎన్నికల ప్రచారం నిర్వహించుకోవాలంటే అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి 11వ తేదీ వరకు కూడా బోండా ఉమా అనుమతి తీసుకున్నారు. ఎక్కడ ప్రచారం ఆయన చేయకుండా మా ప్రచారాలను అడ్డుకుంటున్నారంటూ కూడా వాళ్ళు తెలియజేసిన పరిస్థితి. ఇది కూడా ఫిర్యాదు చేశాం కానీ పట్టించుకోవడం లేదంటూ ఇటు వెల్లంపల్లి శ్రీనివాస్ చెబుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అట్లాగే కేసులకు సంబంధించి అఫిడవిట్లో చాలా కేసులు అసలు నమోదు చేయలేదు. ఆ కేసులు కంపల్సరీగా అఫిడవిట్లో నమోదు చేసి చూపించాలని చెప్పి కూడా ఇటు వెల్లంపల్లి శ్రీనివాస్ డిమాండ్ చేస్తూ ఉన్నారు. మొత్తం నామినేషన్లకు సంబంధించి ఇటు గుడివాడకి సంబంధించిన వైసీపీ అభ్యర్థి కొడాలి నాని కానీ
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించిన టీడీపీ అభ్యర్థి బోండా ఉమా కానీ ఎక్కడ కూడా అఫిడవిట్లో పూర్తి స్థాయిగా సమాచారం ఇవ్వలేదు. దీన్ని పరిశీలించి వాళ్ళ నామినేషన్ తిరస్కరించాలంటూ ఇటు అధికార పార్టీకి చెందిన సెంట్రల్ నియోజకవర్గం నుంచి డిమాండ్ చేస్తూ ఉంటే అటు గుడివాడకు సంబంధించి కూటమి తరపు నుంచి ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపుగా అందరూ అభ్యర్థులు కూడా అభ్యర్థులు వ్యక్తం చేస్తున్నా కూడా ఎన్నికల కమిషన్ పట్టించుకోలేదనే ధోరణి అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రసన్న, థ్యాంక్ యూ మల్లికార్జున్.